మొత్తం ఇప్పుడైతే మనం షిరిడి వెళ్ళిపోతున్నాం. మొత్తం 16 మంది వెళ్తున్నాం. ఈ వీడియోలో మొత్తం మీకు ఎంత బడ్జెట్ అయింది, 16 మందికి మొత్తం షిరిడి, ముంబై, నాసిక్, ట్రయంబకేశ్వర్ ఇవన్నీ చూడడానికి ఎంత అయింది, ఎక్కడ స్టే చేసాం అవన్నీ చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఈరోజు డే 1 చూడండి. డే 2, డే 3 3 రోజులు పెడతాను, మొత్తం చూడండి. తీసుకున్నాం సార్. ఇప్పుడు వచ్చేస్తాం రాజమండ్రి వచ్చింది బ్రిడ్జ్ అలా చూస్తాం. కానీ మార్నింగ్ జర్నీ ఫస్ట్ ఇబ్బందిగా ఉంటుంది, కానీ వెళ్ళడానికి ఒకసారి ఎగిసాక మార్నింగ్ జర్నీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. గోదావరి అనేది చూస్తుంటే ఇంకా బాగుంటుంది. మొత్తం సౌండ్ బ్రిడ్జ్ మీద అవన్నీ ఉదయాన్నే సన్సెట్ అంతా సన్ రైజ్ అయింది, సన్సెట్ కానీ వచ్చేసాం. మాకైతే ఇక్కడ భక్తి నివాసంలో రూమ్ తీసుకున్నాం. మాకు రూమ్ 250 పడింది. 4 రూమ్ తీసుకున్నాం మొత్తం 16 మందికి. మొత్తం అదే బ్యాచ్. మొత్తం శ్రీ సాయిరాం భక్తి నివాసని గుడి నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇంకా అందులో వచ్చింది మాకు రూమ్. రిసెప్షన్లోకి వచ్చాక మీకు రైట్ సైడ్ మీకు రూమ్ బుకింగ్ ఉంటుంది. రైట్ సైడ్ మీ డీటెయిల్స్ ఇస్తే మీకు ఇక్కడ ఇస్తే మీకు రూము రైట్ సైడ్. రైట్ సైడ్ మీకు రూమ్ అది ఇస్తారు. సైడ్ మీకు రూమ్ బుకింగ్ అంతా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ మీ డీటెయిల్స్ ఇస్తే మీ రూమ్ బుకింగ్ డీటెయిల్స్ ఇస్తే మీకు అలా స్లిప్ ఇస్తే అది తీసుకుని మీకు లెఫ్ట్ సైడ్ వేస్తే మీకు రూమ్ అలాట్ చేస్తారు. ఏ ఫ్లోర్ అనేది వస్తుంది అక్కడ అంతా మీకు రిసెప్షన్. ఇదంతా బ్లాక్ వైజ్ ఉంది. మీకు తిరుపతిలో కాకుండా తిరుపతి అంతా సింగిల్ బిల్డింగ్ ఉంటుంది. అక్కడ కాకుండా మీకు మొత్తం బ్లాక్ కింద ఉంది. మొత్తం ఈ భక్తి నివాసం మీకు మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి. ABCD EFG HIJK వరకు మొత్తం 8 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్లాక్కి 3 ఫ్లోర్లు. మొత్తం చాలా రూములు. ఒక బ్లాక్లో 120 రూములు ఉన్నాయి. ఏది ఈవినింగ్ దర్శనం వచ్చాం. ఫాలో చెప్పుకుంటూ ఉంటుంది. మాకు గోడం రైడ్ మంచి 50 తీసుకున్నారు. మొత్తం సైన్స్ గోడం మంచి 50. మళ్ళీ చిన్న గోడం సైజు చిన్నగా ఉంది. అదైతే 25 రూపాయలు. ఎట్లా వచ్చిన అది ఎక్కువ. అది 25 రూపాయలు. ఇంక వెళ్ళి దాకా చూడండి బాగా పెట్టారు. కొద్దిగా సాయిబాబా నుంచి వాటర్ వేసినట్టు రైట్ సైడ్ ఈ చావడి అని చెప్పి ఆయన సాయిబాబా గారు ఇక్కడ ఓన్లీ కొనాలని చెప్పి అంటారు. చావడిని దర్శనం హాజీ టైం ఇంకా హాజీ బాబా దర్శనం ఉంది. 3 గంటలు పట్టింది. వచ్చి చిలకూరిపేట మెస్ అని చెప్పి ఫస్ట్ ఫ్రీ భోజనం మీకు కావాలంటే డొనేషన్ వచ్చి మాకు గంట లేకపోతే ఫ్రీ. తర్వాత రోజు మాకు వస్తుందని చెప్పి రిజిస్ట్రేషన్కి వచ్చాం. షిరిడి ఎయిర్పోర్ట్ ఉంది. చిన్న ఎయిర్పోర్ట్ ఉంటుంది కానీ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది. బోర్డు ట్యాక్సీ రవి బోర్డు ఉంది. కానీ మీకు ట్యాక్సీ బుక్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీకు వేరే ఆప్షన్ లేదు. మాకు నాసిక్ దర్శనం ఎక్కువ. మనిషికి 250 తీసుకున్నారు. 20 మెంబర్స్ ట్రావెల్ ఇది. నాసిక్ ట్రయంబకేశ్వర్ గ్రామ పంచాయతీ 4 చూపిస్తారు. 250 మనిషికి. ఇంకోట ఫస్ట్ ముక్తాం తీసుకొచ్చారు. మీకు ముక్తాం నుంచి మొత్తం మీకు అన్ని దేవుడు ఒకే దగ్గర ఉన్నాయి. అన్ని విగ్రహాలు ఉంటాయి. మీకు ఇసుకం లాగా మొత్తం మార్బుల్తో చాలా బాగుంది. అప్పుడు కూడా అయితే మటుకు ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ కానీ చాలా పట్టించుకోవడం చెప్పి వీడియో తీశాను. అయితే పంచవతి తీసుకొచ్చారు. ఇక్కడ పంచవతి మొత్తం 9 గుళ్ళు ఉంటాయంట. మీకు దిగాక మీకు ఒకటి మీకు కావాలంటే ఆటో ఉంటే మీకు మొత్తం 9 గుళ్ళు చూపించి మరి మీకు బస్సు ఎక్కడ ఆపితే అక్కడ దింపేస్తారు. మాకు కాలేదంటే మేము నడుచుకుంటూ వచ్చేస్తామంటే మీకు గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే అక్కడ నుంచి మీకు బస్సు ఆపిన దగ్గర నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది రావడానికి. కాబట్టి 9 గుళ్ళు చూడలేదు. మాకైతే ఫస్ట్ ప్రయారిటీ ఈ నది గోదావరి నది చూడడం కాబట్టి మేము ఇంకా ఆటో ఎక్కలేదు. జస్ట్ ఇది చూడడానికి వచ్చాం. 9 గుళ్ళు దర్శనం చేసుకోలేదు. మా బ్యాచ్ కొంతమంది వెళ్ళారు 9 గుళ్ళు చూడడానికి. మేమైతే వెళ్ళలేదు. ఇంకా మేము వచ్చి బాగా స్నానం చేసి ఇక్కడ అయిపోయాం. తర్వాత ఎంకేశ్వర్ తీసుకొచ్చారు. ఎంకేశ్వర్ గుడి బయటికి వెళ్తాము. ఎంకేశ్వర్ ఒక జ్యోతిర్లింగం, 18 జ్యోతిర్లింగం, ఇది జ్యోతిర్లింగం. అదే బాబు గుడి బయట చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరు మీకు చేప ఉంది. మొత్తం గుడి ఫిష్ కోనేరు రక చేప ఉంది. అక్కడ 10 రూపాయలు బంధం ఇస్తున్నారు. తీసుకొని ఇస్తాం. గోదావరిలో దీపం వెళ్ళండి.
గోదావరి నది దగ్గర సీట్ కూడా చేయొచ్చు. దీని మర్చిపోయాను. ఇదంతా గోదావరి నది. ఇది మా పైన ఉంటుంది. గోదావరి నది పుట్టింది పైన ఉంటుంది కొండ మీద. అది గంట పడితే పైకి ఎక్కడానికి టైం ఉంటే పైకి వెళ్ళచ్చు. చిన్న కోనేలా కొంచెం చిన్నగా ఉంటుంది కావాలి. ఆ పైన చిన్న చొక్క ఇలా పడి ఇక్కడ గోదావరి ఇక్కడ వస్తుంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపు చేస్తాను. ముంబై దగ్గర చూసాను. రేపు పెడదాం. బాయ్.